సొరకాయ పులుసు కావలసిన పదార్థములు: సొరకాయ ముక్కలు కొంచెం పెద్దవిగా 3 కప్పులు, ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు 3 చీలికలు చేయాలి, చింతపండు పెద్ద నిమ్మకాయంత కడిగి నీళ్ళలో నానబెట్టాలి, కారము 1 టీ స్పూను, పసుపు పావు టీ స్పూను, ఉప్పు సరిపోయినంత రుచికి. సొరకాయ ముక్కలలో ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా కలిపి నానిన చింతపండు నుండి గుజ్జు తీసి కావలసిన నీళ్లు కలిపి స్టవ్ మీద పాత్ర పెట్టి ఇవన్నీ దానిలో వేసి ఉడకబెట్టాలి. ముక్కలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఉడికిన తరువాత తాళింపు పెట్టి దించే ముందు కొత్తిమీర వేసి దించేయాలి. ఏ పులుసు అయినా ముందు ఉడకబెట్టి తరువాత తాళింపు వేసుకుంటే బాగుంటుంది. తాళింపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు 1/2 టీ స్పూన్ చొప్పున, 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేస్తే రుచిగా ఉంటుంది. చింతపండుతో చేసే ఏదైనా మెంతులు 1/2 టీ స్పూన్ వేస్తేనే బాగుంటుంది.